బైబిల్ అందులో జక్కయ్య గురించి మనందరికీ తెలుసు. జక్కయ్య గురించి ఏం రాయబడింది దేవుని లేఖనం? సుంకపు గుత్తదారుడు. కానీ ఒకరోజు యేసయ్యను చూద్దాం అనుకున్నాడట. ఆ నోట ఈ నోట యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న అద్భుతాల గురించి మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు ఆ రోజు ఎరుకో పట్టణానికి వస్తున్నాడని సమాచారం. వెంటనే ప్రభువుని చూద్దామని బాగా రెడీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ప్రభు వాళ్ళంత దూరంలో నడుచుకొస్తున్నప్పుడు ఎలా చూడాలి? ఆయన చుట్టూ కూడా బహుజన సమూహం ఉన్నారు, ఆయన చుట్టూ శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉన్నారు. కాబట్టి ఆయన మనకు కనిపించేలా లేడు, అసలు నేను పొట్టోడిని. ఏమండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ పాపం, పొట్టోడు అనమాట. ఎవరో జక్కయ్య. పొడుగోళ్ళందరూ ముందు నిలబడిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ప్రభువారు కనిపించడు, ఆయన అలా దాటిపోతాడు అని చెప్పి ప్రక్కన ఉన్న ఏ చెట్టు ఎక్కాడు? ఏమన్నా నేను పొట్టివాడిలే వెళ్ళిపోదాంలే అని చెప్పి అనుకున్నాడు. అడ్డంకి వచ్చింది, మనుషులు అడ్డంకులుగా ఉన్నారు, కానీ అడ్డంకిని అధిగమించాడు జక్కయ్య. అవును, నేను అధిగమించాలి అడ్డంకిని అని చెప్పి మేడు చెట్టెక్కి చూశాడండి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ప్రభువుని చూడడానికి వచ్చినప్పుడు, ప్రభు యొక్క అద్భుతాన్ని పొందుకోవడానికి నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు, ప్రభు సన్నిధిని అనుభవించడానికి వచ్చినప్పుడు చాలా అడ్డంకులు ఉంటాయి. మనుషులు నీకు అడ్డంకులుగా ఉంటారు. దేవునికి అభిషేకం నీ మీదకి దిగి రాకుండా, దేవుని అద్భుతం నువ్వు జీవితంలో పొందకుండా, దేవునికి కటాక్షి నీ మీదకి రాకుండా ప్రజలు అడ్డుకుంటారు. అయినా సరే ఏం చేయాలా? అధిగమించాలి.